అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుంది ఏంటంటే, పిల్లలకి మనం దేశభక్తి అలవర్చాలంటే ఖచ్చితంగా స్కూల్లో 1 అవర్ భారత కోసం వివరించి చెప్పాలి. మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది, మన ఇండియాలో జరుగుతున్న సమస్యలు ఏంటి అనేది మనం పిల్లలకి వివరిస్తే వాళ్ళ దేశభక్తి అనేది పెరుగుతుంది. అది ఒకసారి గవర్నమెంట్ కూడా, ప్రభుత్వాలు కూడా కొన్ని విషయాల్లో పిల్లల్ని మోటివేషన్ చేయాలి. స్వాతంత్రం గురించి కానీ, అలాగే మన స్వాతంత్రం ఇచ్చిన నాయకుల గురించి కానీ మనం వివరించి చెప్తే పిల్లల్లో దేశభక్తి అనేది పెరుగుతుంది. జై కిషన్, జై భారత్. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుంది ఏంటంటే, పిల్లలకి మనం దేశభక్తి అలవర్చాలంటే ఖచ్చితంగా స్కూల్లో 1 అవర్ భారత కోసం వివరించి చెప్పాలి. మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది, మన ఇండియాలో జరుగుతున్న సమస్యలు ఏంటి అనేది మనం పిల్లలకి వివరిస్తే వాళ్ళ దేశభక్తి అనేది పెరుగుతుంది. అది ఒకసారి గవర్నమెంట్ కూడా, ప్రభుత్వాలు కూడా కొన్ని విషయాల్లో పిల్లల్ని మోటివేషన్ చేయాలి. స్వాతంత్రం గురించి కానీ, అలాగే మన స్వాతంత్రం ఇచ్చిన నాయకుల గురించి కానీ మనం వివరించి చెప్తే పిల్లల్లో దేశభక్తి అనేది పెరుగుతుంది. జై కిషన్, జై భారత్.